ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి మంత్రులందరికీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు దీపాదాస్ మున్షి గారికి అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టాలని ఒక ఆలోచన, ఒక బహత్తరమైన ఆలోచన. పరిపాలనలో ఆనాడు పైలట్గా డైరెక్ట్ రాజకీయాలకు వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఒక నిష్కల్మషుడు, ప్లెయిన్ హార్టెడ్ మ్యాన్. ఏమీ తెలియకుండా రాజకీయాలకు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినప్పుడు ఈ దేశం గాంధీ కళ్ళ కన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. నేరుగా గ్రామ పంచాయతీలకి మధ్య ఫిల్టరేజ్ అవుతూ ఉన్నాయి, నేరుగా నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు శామ్ పిట్రోడా గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాంకి అడ్వైజర్గా పెట్టుకున్న సందర్భం. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు 96, 95లో వచ్చాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ లాగా దూరదృష్టి లేకుండా ఉంటే సెల్ ఫోన్లు అనేవి మనకు 2005 వరకు కూడా వచ్చేవి కాదు. ఆయన కన్న కళ ఈ దేశం శాస్త్ర సాంకేతిక పరంగా, పరిజ్ఞాన పరంగా, కంప్యూటర్ల పరంగా 21వ శతాబ్దంకి పోవాలి. ఆ 21వ శతాబ్దంలో పుట్టినట్టు యువకులంతా కూడా పరిపూర్ణమైనటువంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని కళ్ళు కన్నాడు. ఆయన కళ్ళల్లో సాకారమైంది, కానీ ఆయన మన మధ్య లేకుండా పోయాడు. పోయిన తీరు కూడా దేశాన్ని భద్రంగా ఉంచాలని, దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతూ బాంబుల వర్షానికి గురైన సందర్భం. వారికి భారతదేశం ప్రభుత్వం భారతరత్నతో సత్కరించుకుంది. మహానుభావుడు మాలాంటి ఎంతోమంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం. నేను పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. సెక్రటరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు సెక్రటరియట్లో ఉంటే మీకు దశ దిశ నిర్ధారణ చేసే పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందనలోనే మాట కూడా నేను సందర్భం మనం చేస్తూ ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు భౌతికంగా మన మధ్య లేకున్నా మన మనసులో చిరస్థాయిగా ఉంటాడు. ఈనాడు 18 సంవత్సరాలకే ఓటు వచ్చిన ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. సర్పంచ్గా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. నీతి నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. అలాంటి గొప్ప నాయకుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ తలపెట్టి ఇవాళ ఆవిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యానికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రతి కాంగ్రెస్ కార్య తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.